ఈ గేమ్ చేంజర్ మూవీ ఏదైతే ఉందో అసలు మూవీ రిలీజ్ అవ్వకముందే అనమాట. మూవీ రిలీజ్ అవ్వకముందే హెచ్డి ప్రింట్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే, మూవీ గేమ్ చేంజర్ టీం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. సో ఈ బ్లాక్మెయిల్ ఎందుకు చేశారు? డబ్బు పరంగా చేశారా, లేకపోతే ఇంకేమన్నా ఉద్దేశించి చేశారా? అదే అర్థం కావట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గేమ్ చేంజర్ మూవీ టీం వాళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్ల ద్వారా మీరు మనీ అనేది ఇవ్వకపోతే అంటే మాకు డిమాండ్ అని బ్లాక్మెయిల్ అనమాట. సో ఇంత మనీ ఒక అమౌంట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ ఇవ్వకపోతే మేము మీ మూవీని హెచ్డి ప్రింట్ని లీక్ చేస్తాము, అది కాకుండా ట్రోల్ చేస్తాము అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అనమాట. సో గేమ్ చేంజర్ మూవీ వాళ్ళు వెళ్ళి సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది అనమాట. రామ్ చరణ్ సహాతో వెళ్ళారనమాట. సో ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని ఏ అకౌంట్లతో అయితే వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగిందో అవి ఏ లొకేషన్ నుంచి వచ్చాయి, ఎలా ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పి కనుక్కోగా కొంతమంది అనేది దొరికారనమాట, కొంతమంది అనేది దొరకలేదనమాట. సో ఈ దొరికిన వాళ్ళు తరపున ఇంకొంతమంది దొరికేదానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మొన్నటిదాకా సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూసేస్తున్నాం ఇప్పటికీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు దొరికిన వెంటనే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలియదు, కానీ అసలు మామూలుగా ఉండదు. ఎటువంటి సెక్షన్ల కింద వాళ్ళని 7 years అనమాట, 7 years జైల్లో పెట్టడం, అదే కస్టడీలోకి తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకా విషయం ఏంటంటే, ఈ అమౌంట్ అనేది, ఈ బ్లాక్మెయిల్ అనేది జరిగింది కదా, ఇది ఇప్పటి నుంచే కాదు. సో మూవీ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అనమాట, మూవీ థియేటర్లలో స్టార్ట్ అవ్వక ముందు నుంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగిందనమాట. సో అది ఎక్కువైపోయింది అనమాట. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ప్లస్ కదా, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ప్లస్ అవుతుంది, అప్పుడు వీళ్ళకి గేమ్ చేంజర్ టీం వాళ్ళకి మైనస్ అవుతుంది అనమాట. సో మూవీ రిలీజ్ డేటే మేము వదిలేస్తాం, బ్లాక్మెయిల్ చేయడమే కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మళ్ళీ వాళ్ళు కేసు పెట్టారు, సో దొరికారు, ఏదో జరుగుతుంది ప్రస్తుతానికైతే. ఆ అకౌంట్లు కూడా ఎలా ఉన్నాయంటే, ట్విట్టర్లో వేరే వేరే పేర్లతో వేరే హీరోలతో అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫోటోలు పెట్టేసి అటు తీస్తున్నారనమాట. సో అసలు నిజంగా వాళ్ళు చేస్తున్నారా? లేదు కదా. వాళ్ళు ఎందుకు చేస్తారండి? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏదో ఉద్దేశించి పూర్వకంగా చేస్తున్నారు. లేదు, ఒకవేళ చేశారు అని అంటే డబ్బు కోసం అయితే కాదు, ఈ గేమ్ చేంజర్ మూవీని నవ్వులు పాలు చేసేదానికి, ఎక్కువ కలెక్షన్లు రాకుండా చేసేదానికి అనమాట. సో ముందు ఫ్రాడ్గా చేసేస్తే మూవీ అంటే ట్రోల్ చేసేస్తే మూవీ ఎవరు చూడరు. ఇప్పుడు హెచ్డి ప్రింట్ని వదిలేస్తే కలెక్షన్లు అంతగా రావు. అంటే హెచ్డి ప్రింట్ వదిలేరంటే థియేటర్లకు పోవడం మానేస్తారనమాట ఫస్ట్, అది విషయం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇది జరగకముందు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ రోజే పుష్ప ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకోవడం జరిగింది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్లు పెడతా చూడండి ఒకసారి. ఎట్లా కొట్టుకున్నారంటే, అసలు బట్టలు లేవు వాళ్ళ ఒళ్ళు మీద అసలు బట్టలు లేవు, ఆ విధంగా కొట్టుకున్నారు. అన్ని చూస్తుంటే, అది కాకుండా అల్లు అర్జున్ మీద, అల్లు ఫ్యామిలీ మీద, మెగా ఫ్యామిలీ మీద ఏదేదో వార్లు ఉన్నాయి. అవన్నీ అసలు ఏంటో అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటున్నారంటే, ఇదంతా మూవీ డ్రామా, కలెక్షన్లు ఎక్కువ రాబట్టుకునేదానికి ఈ విధంగా చేస్తున్నారు, ఇదంతా మూవీ డ్రామా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు అన్నమాట. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, మూవీ డ్రామా అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు అమాయకులు కాదు, ఎక్కడున్నా ఎత్తుకు పోయి ట్రీట్మెంట్ ఇస్తారు ఫస్ట్, ఓకేనా? ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. సో ఎవరైతే చట్టం ముందు, ఇప్పుడు ఏమయ్యాడు అల్లు అర్జున్, చట్టం ముందు లొంగాలని చెప్పి ఒక రూల్ అనేది ఉంది కాబట్టి పాపం అల్లు అర్జున్ లొంగాడు అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రామ్ చరణ్ కూడా కంప్లైంట్ ఇవ్వాలనే చెప్పే కదా వెళ్ళింది. సైబర్ క్రైమ్ వాళ్ళు మామూలు వాళ్ళు కదండి, ఏదైనా తెలిసిందంటే అట్టే ఎత్తుకొని వెళ్ళిపోతాను అనమాట. సో చూద్దాం, ప్రతి అప్డేట్ వచ్చిందంటే మీకు వీడియో పరంగా అందిస్తానమాట. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి మీకు నేను ప్రతి అప్డేట్ ఇస్తాను, ఓకేనా? బాయ్.